జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు నేటితో ముగియనుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా నిర్వహిస్తున్న మహిళా పార్లమెంటు సదస్సు విజయవంతమైందని ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. అంచనా కంటే రెట్టింపు స్థాయిలో మహిళలు తరలివచ్చారని, మహోన్నత లక్ష్యంగా నిర్వహించగలిగినందుకు గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మూడో రోజు సదస్సు ప్రారంభ సూచికగా 2K రన్ను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుతో కలిసి కోడెల ప్రారంభించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు జరిగిన రన్లో పలు ప్రాంతాల నుంచి మహిళలు, విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోజు వాలిడిక్టరీ ఫంక్షన్ ప్రారంభం 2K రన్తో మొదలైంది. చాలా సంతోషం. కేవలం 12,000 మంది రావడమే కాదు, 22,000 మంది వచ్చి దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ స్ఫూర్తి, చైతన్యం, నమ్మకం, ఆత్మ గౌరవాన్ని కలగజేశారు. ఇది చిరకాలం సాగాలి. ప్రతి ఆడబిడ్డ ప్రతి ఒక్కరితో పోటీపడి విజయవంతం కావడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుంది. పార్లమెంట్ జరిగినటువంటి తీరును చూసి దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ధైర్యాన్ని కలిగించినటువంటి సదస్సు మన రాష్ట్రం అమరావతిలో జరగడం చాలా సంతోషంగా ఉంది. నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ 2K రన్ స్ఫూర్తితో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి రన్స్ ఎన్నో జరగాలి. మహిళా సాధికారత మీద, మహిళా హక్కుల మీద మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇట్లాంటి ఈవెంట్ లో మరి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అండ్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ వాళ్ళ స్పీచెస్ ఇచ్చి ఇన్స్పైర్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఈ మూమెంట్ ఉమెన్ ని మరింతగా ఇన్స్పైర్ చేసి ఈ యొక్క ఏవైతే గోల్స్ ఉన్నాయో ఫర్దర్ గా రీచ్ అవటానికి ఇది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. బీయింగ్ అ గర్ల్ ఐఎమ్ వెరీ లక్కీ అండ్ నేను ఎంతో సాధించాను. సో నేనే కాదు, మీరు కూడా ఎంతో సాధిస్తారు అండ్ మీ గోల్స్ అచీవ్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి రన్స్ ఇంకా ఎంతో జరగాలి అండ్ ద సేమ్ కాన్ఫిడెన్స్ మీరు అందరూ ముందుకెళ్ళి అండ్ ఐ థింక్ యూ హ్యావ్ టు మేక్ దిస్ రన్ వెరీ సక్సెస్ఫుల్.